ఈనాటి ధ్యానం కొరకు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 11వ వచనం 15వ వచనం. మహాగణుడును 15వ వచనం. మహోన్నతుడును మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించు. ప్రభు అంటున్నాడు, నేను మహోన్నతమైన నివాస స్థలములలో నివసించువాడునైనప్పటికీ వినయము గలవారి ప్రాణాలను వినయము గలవారి యొక్క ప్రాణాలను తగ్గింపు కలిగిన వారి జీవితాలను వినయము గలవారి జీవితాలను ఉజ్జీవింప చేయటానికి నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింప చేయటానికి వినయము గలవారి యొద్దను, అదిగో చూడండి, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసించుచున్నాను. స్తపట్లు కొడి దేవుని మహిమ. స్తపట్లు కొడుతున్నప్పుడు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెబుతూ స్తపట్లు కొట్టండి. మీ సప్పట్లు వినబడుతున్నాయి, స్తుతులు వినబట్టలేదు. దీన మనస్సు కలవారి యొద్ద నేను నివసిస్తున్నా. ఈ శతాధిపతి 100 మంది అధిపతుల మీద అధిపతి అయి ఉండి దీనత్వం కలిగి ఉన్నాడు. మరి నేను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల భక్తి జీవితంలో దీనత్వము, దీన మనసు అనేది నీకుందా? ఏ విషయంలో తగ్గి బ్రతుకుతున్నావు? ఏ విషయంలో దీనత్వం కలిగి ఉన్నావు, దీన మనసు కలిగి ఉన్నావు? ప్రభు అంటాడు, దీన మనసు గలవారి యొద్ద నేను నివసిస్తున్నా. ఒకటి గుర్తుంచుకో, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. గర్వంతో తలెగరేసేవారిని, గర్వంతో దేవునికి లోబడని వారిని, గర్వంతో దేవుని మీద ఎదురాడేవాడిని, దేవుని మాట మీద తిరుగుబడేవాడిని, అహంకారులను ఎదిరిస్తాడు. దీనులకు కృప చూపుతాడు. నీ దీనత్వం ఎంత? నీ భర్తను అడిగితే చెప్తాడు నీ దీనత్వం గురించి. నీ పాస్టర్ని అడిగితే చెప్పడు. ఎందుకంటే పాస్టర్ దగ్గర ఎలాగో వంగి ఉంటావు కదా, లొంగి కనబడతావు కదా. నీ దీనత్వం ఎంతో నీ భర్త చెప్పాలి. నీ దీనత్వం ఎంతో నీ భార్య చెప్పాలి. నీ దీనత్వం ఎంతో నీ ఇంట్లో ఉన్నవారు చెప్పాలి. నీ ఇంటి ప్రక్క వారు చెప్పాలి. నువ్వెంతగా తగ్గి బ్రతుకుతావో, ఎంతగా తలదించుకొని బ్రతుకుతావో, ఎంతగా దీనుడవై దీన మనసు కలిగి జీవిస్తావో నీ ప్రక్కవారు చెప్పాలి, నీ ఇంటి వారు చెప్పాలి. మరి ఎన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవిత పోరాటంలో ఈ దీనత్వం అనేది నీకుందా అని అడుగుతున్నా. బైబిల్లో వింటున్నారా? బైబిల్లో యోషియా అనే ఒక రాజు ఉంటాడు. చాలా జాగ్రత్తగానండి. చాలా భక్తి గల రాజు. ఎంత భక్తి గలవాడంటే దేవుని ఆజ్ఞలను నెరవేర్చే విషయంలో కుడి తట్టు కానీ ఎడమ తట్టు కానీ తొలగకుండా నిక్కచ్చిగా దేవుని భక్తి చేసిన వాడు, ఆజ్ఞలు అనుసరించిన వాడు ఓషియా. వింటున్నారా? కుడికి తొలగలేదు, ఎడమకి తొలగలేదు. నిర్ఖర్చైన భక్తి చేశాడు యోషియా. అతని మార్గంలో, అతని జీవితంలో ఈ తప్పు ఉంది అని ఎవడు చెప్పలేడు. ఆ యోషియా అంత భక్తి చేస్తూ దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. మందిరము పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. మందిరములో సేవ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. సేవకుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ప్రధాన యాజకులను లక్ష్య పెట్టాడు, ప్రవక్తలను లక్ష్య పెట్టాడు.
దైవజనులు ఏం చెప్తే అది విన్నాడు. తనకు తెలియని దాన్ని తెలుసుకోవటానికి ప్రవక్తల దగ్గరికి వెళ్ళాడు. మందిరాన్ని బాగు చేయించటానికి యాజకులను ప్రేరేపించాడు. ఇలాంటి సద్గుణాలు సత్క్రియలు ఎన్నో కలిగిన వాడు రాజైన యోషియా. ఆ యోషియా ఒక రోజున ప్రధాన యాజకుడు, అయ్యా నాకు ఈ గ్రంథం దొరికింది అని చెప్పి ఒక గ్రంథపు చుట్టను రాజు దగ్గర పంపించాడు. ఆ గ్రంథాన్ని చదివాడు రాజు. ఆ గ్రంథములో యోషియాకు ఏదో అర్థమయ్యింది. ఏదో కీడు రాబోతుంది, ఏదో దూషణ పాలు కాబోతున్నాం, ఏదో శ్రమ కలగబోతుంది. మా పితరులు చేసిన దోషమును బట్టి దేవుడు ఏదో కీడును, శ్రమను, నిందను, అవమానాన్ని కలగచేయబోతున్నాడు. ఏదో శ్రమ కలగబోతుంది, దుఃఖం కలగబోతుందని గ్రంథాన్ని చదువుతుంటే రాజుకు అర్థమయ్యింది. మరలా ప్రధాన యాజకుడిని పిలిపించాడు. అయ్యా దైవజనుడా, మాకేం అర్థం కావట్లేదు, చెప్పమన్నాడు. అయ్యా ఆ గ్రంథంలో ఉన్నదేదో నేను చెప్తాను తప్ప ఏం జరగబోతుందో నాకు తెలియదు. ఆ గ్రంథంలో ఉన్నది చెప్తాను అంతే. ఎప్పుడు జరగబోతుందో ఏం జరగబోతుందో నాకు తెలియదయ్యా. మన దేశంలో ప్రవక్తి ఒకటి ఉంది, హుల్దా. ఆమె దగ్గరికి వెళ్ళు, ఈ గ్రంథాన్ని తీసుకుని వెళ్తే ఆమె చెప్పుద్ది అన్నాడు. ప్రవక్తలు మాత్రమే చెప్పగలరు జరగబోయేదాన్ని, భవిష్యత్తును. ప్రధాన యాజకుడు బోధించాడు. జరగబోయేదేదో తెలుసుకోవటానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు యోషియా. ప్రవక్త చెప్పింది, మీ పితరులు చేసిన దాన్ని బట్టి దేశం మీదకి కీడు రాబోతుంది, నాశనం రాబోతుంది, నింద రాబోతుంది, అవమానం రాబోతుంది, శాపానికి గుర్తుగా మీరు మిగిలిపోబోతున్నారు, నాశనము కమ్ముకుంటుంది అని చెప్పింది ప్రవక్తి. ఆ ప్రవక్తి మాటలు విన్నటువంటి హోషియా ఏం చేశాడో తెలుసా? 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడగుననియు. ఏంటంట ఆ హుల్దా చెప్తుంది, నానా ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు హోషియా రాజు. ఏంటని చెప్తుంది, ఏమని? ఈ స్థలము పాడైపోతుంది. దాని కాపరస్తులు, చాలా జాగ్రత్తగానండి, ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త చెప్తుంది ఏమని? ఈ స్థలము పాడగుననియు, దాని కాపురస్తులు దూషణాస్పదులు, దాని కాపురస్తులు దూషణ పాలవుతారని నేను చెప్పిన మాటలను ఆలకించి మెత్తని మనసు కలిగి. ప్రవక్త చెప్పింది ఈ స్థలము పాడైపోతుంది. వింటున్నారా? ఈ స్థలము పాడైపోతుంది, దూషణ పాలైపోతారు మీరు, శ్రమ రాబోతుంది, నింద రాబోతుందని ప్రవక్త చెప్పింది. ఆ మాటలు ప్రవక్త చెప్పిన, హుల్దా చెప్పిన మాటలు విన్నటువంటి యోషియా రాజు చదవమ్మా. నేను చెప్పిన మాటలు నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి. ఆ మాటలు ఆలకించాడట. ఆలకించి యెహోవా సన్నిధిని, మెత్తని మనసు గలవాడై, యెహోవా సన్నిధిని, అదుగో మెత్తని మనసు గలవాడై యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. స్తపట్లు కూడా దేవుని మహిమపరచండి. కొన్ని 100 సార్లు చెప్పాను, స్తపట్లు కొట్టేటప్పుడు దేవుని స్తుతించాలని. ఇప్పుడు హోషియా రాజు ప్రవక్త చెప్పిన మాటలు విన్నాడు. విని ఏం చేశాడు? ఈ స్థలము పాడైపోతుంది. ఆ గ్రంథపు చుట్టను చదివి ప్రవక్త చెప్పింది, అయ్యా ఈ స్థలము పాడైపోతుంది,
జనులు దూషణ పాలవుతారు, హాస్యాస్పదం అయిపోతారు, నింద వస్తుంది, అవమానం వస్తుంది, నాశనం అయిపోతారు, ఏదో కీడు రాబోతుంది అని ప్రవక్త చెప్పింది. ఆ మాటలు విన్నటువంటి రాజు మెత్తగని మనసు కలవాడే. ఎలాంటి మనసు? మెత్తగా అయిపోయాడు. మెత్తని మనసు కలవాడే. యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి, చదువమ్మా, నీ బట్టలు చింపుకొని, అదిగో బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్లు సన్నిధిని కన్నీరు రాల్చాడట. గనుక నీవు చేయి మనవి నేను అంగీకరించి, నీవు చేయి మనవి నేను అంగీకరించాను. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నేను నీ పితరుల యొద్ద చేరుస్తాను. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి నొందుతావు. నేను ఈ స్థలం మీదకి రప్పించబోవు కీడు నీవు నీ కన్నులతో చూడవు. ఇదే యెహోవా వాక్కు. అబ్బా, స్తోత్రం చెప్పను హల్లెలూయా. ఒక దీనత్వాన్ని ధరించి ప్రార్థన చేసిన రాజు మనమని దేవుడు ఆలకించాడు. నీకు అర్థమవుతుందా? ఒక దీనత్వాన్ని ధరించి ప్రార్థన చేసిన రాజు మనమని దేవుడు ఆలకించాడు. ఆ రాజు ఎవరండి? కుడికి కానీ ఎడమకి కానీ తొలగని వాడు, మందిరము పట్ల శ్రద్ధ కలిగిన వాడు, ప్రధాన యాజకులు ఏం చెబితే తినేవాడు, ప్రవక్తలు గద్దిస్తే గద్దింపునకు లోబడేవాడు. ఆ ప్రవక్త చెప్పింది, రాజా ఈ స్థలము పాడైపోతుంది, ప్రజలు దూషణ పాలైపోతారు, అవమానం వస్తుంది, నిందొస్తుంది, జరగబోతుందని చెబితే రాజు ఏం చేశాడు? మెత్తని మనసు గలవాడై యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి దేవునిని ప్రతిమాలుకున్న బట్టలు చించుకొని దేవుని ప్రతిమలాడుకున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, ప్రభువు చెప్పాడు, హోషేయ, నీవు మెత్తని మనసు కలిగి, కీడు రాబోతుందని నేను ప్రవక్తల ద్వారా తెలియజేశాను, కీడు రాబోతుందని నా ప్రవక్తల ద్వారా నేను ప్రకటించాను. నీవు ఆ గద్దింపును విని మెత్తని మనసు గలవాడవై దీనత్వం ధరించి, మెత్తని మనసు గలవాడవై దీనత్వం ధరించి నీ బట్టలు సింపుకొని నా సన్నిధిని నువ్వు బ్రతిమలాడుకున్నావు కనుక నేను నీ మనవి ఆలకించాను. నేను రప్పించాలనుకున్న కీడును నువ్వు బ్రతికి ఉండగా రప్పించను. ఆమేన్. నువ్వు నెమ్మది గలవాడవై మృతి పొందుతావు. నీవు మరణించిన తర్వాత ఆ కీడు వస్తుంది అన్నాడు. అంటే ఆ కీడుని కళ్ళతో చూడవన్నాడు దేవుడు. ఒక రోజు దీనత్వం కలిగి ప్రార్థిస్తే రాబోతున్న కీడును తప్పించండి. నేను అడుగుతున్న ఒక మాట తల్లపైకి ఎత్తి వినండి. నీతో దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుంటాడు? శ్రమ పొంచి ఉంది, కీడు పొంచి ఉంది, నాశనం పొంచి ఉంది, అపాయం పొంచి ఉంది, మరణం పొంచి ఉంది. ఎన్నిసార్లు మాట్లాడుంటాడు? ఆ గద్దింపునకు లోబడ్డావా? మెత్తని మనసు కలిగి ప్రార్థించావా? ఏం చేయనయ్యా అంటే నా చుట్టూ తిరిగితే నేనేం చెప్తాను? దేవుడు నీతో మాట్లాడాడు. మొన్న 50 దినాల కూడికల్లో కొన్ని వందల కుటుంబాలతో దేవుడు మాట్లాడాడు. ఏం జరగబోతుందో స్పష్టంగా చెప్పాడు. ఖచ్చితంగా జరుగుద్ది. ప్రభు చెప్పాడు, జరుగుద్ది. జరగకుండా నువ్వేం చేయాలి? ఆ కీడును చూడకూడదంటే ఏం చేయాలి? నువ్వు దీనత్వాన్ని ధరించి, మెత్తని మనసు కలిగి దీనత్వాన్ని ధరించి బట్టలు సింపుకొని దేవుని సన్నిధిలో ఏడిస్తే ఆ కీడేమని దేవుడు తప్పిస్తాడు.